బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి కారు దిగిన విఠల్, భానుప్రసాద్, సారయ్య, దయానంద్, ప్రభాకర్ రావు, మల్లేశం. రేవంత్ నివాసంలో అర్ధరాత్రి 1 గంట తర్వాత పార్టీ మారిన నేతలు. ఇక్కడ 2 పాయింట్లు డిస్కషన్ చేయాల్సింది. ఒకటి ఏంటంటే, ఇది సమంజసమేనా? మనం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వీళ్ళు ఫలానా పార్టీ దాని భావజాలం సిద్ధాంతంతో వచ్చినట్టుగా వచ్చినట్టుగా మనం తీసుకున్నది వాళ్ళు దాన్ని నిలబెట్టుకోకుండా పార్టీ మారడం అనేది ఒక పద్ధతి. సరే, పార్టీ టికెట్ మీద గెలిచిన, బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మేము మంత్రి పదవులు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పాడు. రెండోది ఏంటంటే, ఇది కర్మ అనేది ఎవరిని వదలదు. నువ్వు చేసిన పాపం నీ నెత్తి కింద దీపమవుద్ది. ఒక సమయంలో నువ్వు కాంగ్రెస్ నుంచి ఎంత భారీ ఎత్తున లాగేసుకున్నావో, కాంగ్రెస్ అనేది ఈ రోజున అంతగా లాగేసుకుంది అనేది దీని అర్థం.